జనం థియేటర్లకి రావాలంటే వారికి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏ మేరకు ఉన్నాయి, మనం టిక్కెట్ల రేటు ఎడాపెడా పెంచుతున్నాము, వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, థియేటర్లకు రాగలుగుతారా లేకపోతే లేదా, ఇండస్ట్రీ నిలబడుతుందా నిలదొక్కుంటుందా పతనం అయిపోతుందా అన్నటువంటిది ఆలోచన చేయాలి. అలా కాకుండా 10 మంది దగ్గర ఉన్నటువంటి 10 మందికి సంబంధించినటువంటి జనానికి సంబంధించిన డబ్బును ఒకరి దగ్గరనే లాగేద్దాము అనుకుంటే, పిండేద్దాం అనుకుంటే మొదట్లో ఆయన థియేటర్కి వస్తాడు, చూస్తాడు, ఆ తర్వాత థియేటర్లకి దూరం అవుతారు, వ్యవస్థే నాశనం అయిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటారు. రాజకీయ నాయకుల పరిచయాలు కావచ్చు, అట్లాగే ప్రభుత్వాలతో తమకున్నటువంటి ఇమేజ్, ఆ పరిచయాలు, ఈ విధంగా వాటిని వాడుకొని ఇష్టానుసారము టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. తమను నమ్మే అభిమానులు కూడా బాధపడతారన్నటువంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అనుకుంటున్నాను, దాపురించిందని. ప్రత్యేక టిక్కెట్లు అంటూ 600ది 1000 రూపాయలు, 1500, 2000 వరకు కూడా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆ సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి వారంలో 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు, 2000 అనే అమ్మేటటువంటి పరిస్థితి కూడా. ఇంకా చెప్పాలంటే 100 రూపాయల టికెట్ 150, 150 టికెట్ 200, 200కి పెంచేసి అమ్మేసుకోవటం, 250ది 500కి పెంచేసి అమ్మేసుకోవటం, ఇట్లాగా చేస్తూ ఉంటున్నటువంటిది. మరి ఈ విధమైనటువంటి పరిస్థితిని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అభిమానులు థియేటర్కి ఎలా వెళ్ళి చూడగలుగుతారు? అట్లాంటి వాటిని గమనించాలి. లేదు అనుకుంటే వ్యవస్థే నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నటువంటిది. మీరైతే ఏమంటారు?